ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రస్తుతం తీవ్ర ఉధృత పరిస్థితుల మధ్య కొట్టిమిట్టాడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకొరడం, కరెన్సీ రియల్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు తిరుగుబాటు పట్టారు. టెహ్రాన్లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనలు పతాక స్థాయికి చేరాయి. ఇక ఆర్థిక సమస్యలు, ఇరాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిరసనకారులు భవనాలకు, కార్లకు నిప్పంటిస్తున్నారు. ఎటు చూసినా మంటలు, రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఇరాన్లోని 31 ప్రావిన్సులలోనూ తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేకెత్తాయి. అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరు మొదలైంది. డెత్ టు ఖమేనీ, డెత్ టు డిక్టేటర్ అంటూ నినాదాలు చేశారు. ఇరాన్లో ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు బంద్ అయ్యాయి. ప్రపంచంతో ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ప్రస్తుతం జనజీవనం స్తంభించిపోయింది. టెహ్రాన్కు విమాన రాకపోకలు రద్దయ్యాయి. నిరసనకారులపైన హింస కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జంహూరీ ఏరియాలో వేలాది మంది వ్యాపారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపించాయి.